కార్తీక మాసంలో కీసరగుట్ట వెళ్ళకపోతే మాకైతే ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు అలవాటు అయిపోయింది. సో ఈసారి మాత్రం లాస్ట్ మండే వెళ్ళాము. అది కొంచెం భయమైన ఉండే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము మధ్యలో వెళ్తామన్నమాట. ఆ మంత్లో సెకండ్ మండే, థర్డ్ మండే అట్లా చూసుకొని వెళ్తాం, పబ్లిక్ కొంచెం తక్కువ ఉంటారు అని చెప్పేసి. ఇంక ఈసారి లాస్ట్ మండే వెళ్ళాము. మాకు కొంచెం భయం అయింది నాకైతే నిజంగా, పబ్లిక్ ఫుల్ ఉంటారేమో లాస్ట్ మండే కదా అని చెప్పేసి. కానీ మేము ఎప్పుడేమో మార్నింగ్ టైమ్స్లో వెళ్తాం, పబ్లిక్ ఫుల్ ఉంటారు. మండేస్ వెళ్తాం కదా, సో పబ్లిక్ ఫుల్ ఉంటారు. కానీ నిన్ననేమో మేము మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. సో లక్కీగా మార్నింగ్ చాలా మెంబర్స్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయి ఉంటారు, మంచిగా పబ్లిక్ తక్కువ ఉన్నారు. మేము ఇంటి దగ్గరనే అనుకున్నాం ఫుల్ పబ్లిక్ ఉంటే మనం ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. అసలు లైన్లో ఎక్కడ వెయిట్ కూడా చేయలేదు, మంచిగా వెళ్ళిపోయినాం. శివయ్య దర్శనం మంచిగా అయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంక ఇక్కడ పంతులు గారికి దీపదానం చేసినాం. యాక్చువల్గా నేనైతే అనుకోలేదు దీపదానం చేద్దాం అని చెప్పేసి. మా ఫ్రెండ్ కూడా మాతో వచ్చినుండే. సో తను చెప్పింది, చేయి సాయితీ, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం తీసుకొచ్చినాం కదా, చేస్తే మంచిది అని. నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా దీపదానం చేసినుండే. ఫస్ట్ ఇయరే చేస్తున్నా నేనైతే, ఫస్ట్ టైము దీపదానం. అది కూడా 2 times చేసిన, చాలా మంచిగా అనిపించింది. మేము అభిషేకంకి ఇంకా అక్కడ దీపం వెలిగించడానికి అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాం. సో అందుకని చెప్పేసి మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉండే అన్నమాట. సో ఇంకా మేము అన్నీ పెట్టేసి మంచిగా దీపదానం అయితే చేసేసాం పంతులు గారికి. ఇంకా దీని తర్వాత మేము ఏం చేసాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.